గణేష్ ఉత్సవాలు ప్రారంభం ఇవాళ ఖైరతాబాదు గణేష ఉత్సవ కమిటీ ఆధ్వర్యం లోపట కర్ర పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా భాగ్యనగరం లోపట గణేష్ ఉత్సవాల యొక్క కోలాహలం ప్రారంభమైంది. యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తూ ఉంది. ప్రతి సంవత్సరము భాగ్యనగరంలో జరిగేటువంటి గణేష్ ఉత్సవాలను ప్రత్యక్షంగా తిలకించడానికి ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కూడా భక్తులు ఖైరతాబాదు గణపతితో పాటు నగరంలో ప్రతిష్ట కాబడినటువంటి గణపతి ప్రతిమలను సందర్శిస్తారు, పూజిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల లక్షలాది గణపతి మండపాల యొక్క ప్రతిష్ట జరగబోతూ ఉంది. భాగ్యనగరం లోపల 46వ సామూహిక గణపతి ఉత్సవాలకు ఈరోజు ఖైరతాబాదు గణేష్ కర్ర పూజ అనంతరం తెరలేపడం జరిగింది. ముఖ్యంగా యువకులు, హిందూ సమాజం సంఘటితం కావాలి, స్వదేశాన్ని, స్వధర్మాన్ని, ససంస్కృతిని పరిరక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞమే భాగ్యనగరంలో జరిగేటువంటి గణేష్ ఉత్సవాలు. అందరికీ మరొకసారి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా ఖైరతాబాదు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలకు ఒక వన్నెను తెచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విధంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం, దీని ఆదర్శంగా దేశవ్యాప్తంగా ఉత్సవాల నిర్వహణ జరుగుతుంది. మరొకసారి ఈ యొక్క పూజా కార్యక్రమంలో స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భాగ్యనగరం లోపల యావత్ హిందూ సమాజం ఈ రోజు నుంచి కూడా గణేష్ ఉత్సవాలకు సిద్ధమవుతుంది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 46వ సామూహిక గణపతి ఉత్సవాలను విజయవంతం చేయడానికి ప్రభుత్వంతో అన్ని రకాల విభాగాలతోటి సమన్వయం చేస్తూ మరింత వైభవంగా ఈ సంవత్సరం మేము ఉత్సవాలను నిర్వహిస్తాం. పూజ్య స్వామీజీలు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక ధార్మికవేత్తల మార్గదర్శనం లోపల వారి సూచనల మేరకు ఈ యొక్క ఉత్సవాలను మేము ముందుకు కొనసాగిస్తాం. భారత్ మాతాకి జై.